బట్ ఎందుకు సీక్వెల్ ఉందా? మస్తు షేడ్స్ ఉన్నారా? నీకు సీక్వెల్ ఏం లేదు కదా. ఏమైనా సీక్వెల్ ఉందా? తిరువే చెప్పాలి అన్న. ఇప్పుడు నువ్వు ఇదవుతుంది కదా అన్న, ఇక నువ్వు అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి స్పై అవుతావు అన్న. మీ అమ్మ మస్తు షేడ్స్ ఉన్నాయట్టు కంప్లీట్ జానరే చేంజ్ అట్లా. సో అయిపోయింది నా క్వశ్చనరీ. నీ క్వశ్చనరీ కాదు అసలు, ఎక్కడ ఆపామో గుర్తు రావట్లే. నేను క్వశ్చన్ అడిగా అంటే హీరోకి చేస్తున్నప్పుడు వేరే రైట్. అదే. సో మైండ్ సెట్ అయితే ఒకటే, అప్రోచ్ ఆబ్వియస్లీ ఈ క్యారెక్టర్ డిఫరెంట్ కాబట్టి మేము తరచూ మాట్లాడుకోవడం దీంతో అది మైండ్కి ఎక్కి అందుకే బహుశా 2-3 డేస్లోనే మన మిగతా ఇద్దరు ప్రొడ్యూసర్స్ కూడా ఆ ఫుటేజ్ చూసి ఓకే వీడు బాగా చేస్తున్నాడు అని అనుకున్నారు అని నా ఫీలింగ్. తను ఫస్ట్ నుంచి ఎక్స్ట్రీమ్లీ కాన్ఫిడెంట్. ఇది ఎనీవే కాన్ఫిడెంట్ నీతోటి. అది అంటే మనల్ని జడ్జ్ చేస్తారేమో అట్లాంటిది ఏమైనా ఉందా? అలాంటి ప్రెషర్ ఏమైనా ఉండిందా స్టార్టింగ్ లో? ఎవరు జడ్జ్ చేస్తారు? ఆడియన్స్. బ్రో, ఆడియన్స్ ప్రతి సినిమాకి జడ్జ్ చేస్తారు. మనం చేసిందల్లా అందరికి నచ్చాలని. ఇప్పుడు నువ్వు ఆల్రెడీ ఇప్పుడు ఈ నగరానికి ఏమైంది ఇవన్నీ చూసారు కాబట్టి అరే వీడు కౌశిక్ చేస్తాడు అట్లా వస్తారు కదా. ఇప్పుడు ఏంది హీరో నాన్న అట్లా ఏమన్నా జడ్జి అట్లా చూస్తారేమో నన్ను అని ఏమన్నా? లేదు, ఏం లేదు. బికాజ్ నాకు ఆ కాన్ఫిడెన్స్ ఎందుకుంటే మనం ఆ ప్రీమియర్ వేసాం కదా, ఆ ప్రీమియర్ వేసినప్పుడు నోబడీ ఎవర్ స్పోక్ ఎనీథింగ్ అబౌట్ ఎనీ అదర్ క్యారెక్టర్ దట్ ఐ డిడ్. నేను దేవుణ్ణి కోరుకుంటున్నా ఇదే సేమ్ రెస్పాన్స్ మన రేపు రిలీజ్ అయిన తర్వాత ఆడియన్స్ దగ్గర నుంచి కూడా రావాలి అని నేను కోరుకుంటున్నాను. సో లెట్స్ హోప్ దట్స్ వాట్ విల్ హ్యాపెన్. మాట్లాడుకుంటారా? వైశాలి చెప్పు, నీ క్యారెక్టర్ నీకు ఎలా అనిపించింది? నీ అప్రోచ్ ఏముండింది? నీకు చెప్పంగానే నీ థాట్స్ ఏంటి చెప్పు. అంటే క్యారెక్టర్ చెప్పంగానే నీ థాట్స్ ఏంటి? నీకు మొత్తం స్టోరీ చెప్పావు కదా, స్టోరీ గురించి నువ్వేమనుకున్నావు చెప్పంగానే? ఎస్పెషలీ నువ్వు ప్రాజెక్ట్లోకి వచ్చిన 2 డేస్కే మనం షూట్కి వెళ్ళిపోయాం. సో నువ్వు వెరీ లెస్ టైమ్ టు ప్రాసెస్, బట్ నీ థాట్స్ ఏముండింది వెన్ ద స్టోరీ వాస్ టోల్డ్? నాకు అదే, నేను సార్ మీరు స్టోరీ చెప్పంగానే ఫస్ట్ థింగ్ నాకు నచ్చింది అయితే, అంటే అన్ని పాయింట్స్ నచ్చినాయి, స్టోరీ అంతా నచ్చింది. ఒక పక్కింటి అమ్మాయిలా ఉంటుంది, ఇలా క్యారెక్టరైజేషన్ ఇలా ఇలా నడుస్తుంది, అన్నిటికంటే నాకు బాగా నచ్చింది మీరు కళ్ళతో ప్రేమించుకుంటారు. హీరో మీరు కళ్ళతోనే మీరు చాలా వరకు ఇద్దరు మాట్లాడుకోవాలి, మీ మీ యొక్క ఫీలింగ్స్ అన్నీ అది నాకు బాగా నచ్చింది సార్. నిజంగా ఆ పాయింట్కి నేను అవును, నేను ఆ పాయింట్కి నేను బాగా కనెక్ట్ అయ్యాను. నేను ఏమనుకున్నానంటే, నేను నాలో ఇంకా అంటే మనకుంటుంది ఇంకా ఏమైనా నాలో ఉన్న యాక్టర్ని బయటికి తెచ్చారా సార్ అనుకుంటున్నాను, తెచ్చాననే అలా. సో ఐ వాంట్ టు యూజ్ మై ఐస్ టు ఎక్స్ప్రెస్ దట్. ఆ పాయింట్ నాకు బాగా నచ్చింది. బాగా యూజ్ చేసావు నీ ఐస్. నేను పక్క ముందరుండి చూసా కదా, బాగా చేసావు, నో డౌట్ అబౌట్ ఇట్. నా ఫేవరెట్ సీన్ ఇప్పుడే తెలిసిపోయింది. ఇది తను ట్రైలర్ లో కూడా షార్ట్ ఉంది కదా, మనోహర్ రేపు కొంచెం డైలాగ్ బయటికి చెప్పకు, ట్రైలర్ వచ్చిందిగా ఉమాదేవి. అది నాకు ఆ సీన్ చాలా ఇష్టం, చాలా ఇష్టం. ఐ హోప్ పీపుల్ విల్ లైక్ ఇట్. దాంట్లో కూడా చాలా లెస్ డైలాగ్, మంచి ఓన్లీ చాలా బాగా డైలాగ్స్ తక్కువ కానీ మీరు ఎక్స్ప్రెషన్స్ క్యారీ చేయండి అని. మనకి వీ హ్యావ్ సమ్ రియలీ గుడ్ మూమెంట్స్ ఇన్ ద ఫిలిం. మనుకి ఉమాకి దట్ ఈస్ వెరీ గుడ్. ఐ రియలీ లైక్. నాకైతే డిఫరెంట్. నేను ఇప్పటివరకు అయిపోయిన తర్వాతకి మీరు ఇద్దరు కన్వర్షన్ తర్వాతకి ఇద్దరు వెళ్ళిపోతారు, దాని మీద ఒక ఆర్ఆర్ వస్తుంది. సినిమా బయటకు వచ్చిన తర్వాతకి అది డెఫినెట్లీ మళ్ళీ 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 గుర్తొస్తుంది అందరికి. అసలు అది మాత్రం అవసరం. అదొక బీజిఎం అదొకటి. అండ్ హలో అమ్మాయి పాట ఎవరన్నా ఒకసారి వింటే మళ్ళీ మళ్ళీ వింటున్నారు బ్రో. సేమ్ ఫీడ్బ్యాక్ మీకు కూడా? మనం అనుకున్నట్టే. నేనైతే అసలు ఆ సాంగ్ కన్విన్స్ అయింది, అలా కన్విన్స్ అయ్యా. అది పంపించాడు మనోడు, విన్నా ఓకే అనుకొని పక్కన పెట్టా. బట్ మీరంతా విని అంత సెట్లో అందరు కూడా అల్లెల్లో అల్లెల్లో నువ్వు ఇది చేస్తుంటే ఈ థాట్, అరే ఈ సాంగ్ నిజంగానే బాగుందేమో తిరు, మనం ఒకసారి ఇదే సాంగ్ పెట్టుకుంటే వీళ్ళు పాడుతున్నారంటే ఆడియన్స్ కూడా పాడతారు కదా ఇది అనుకొని పెట్టాం. ఐ థింక్ దట్ వర్క్డ్ అవుట్. శామ్యూల్ సంజీవ్ టీ అమేజింగ్ మ్యూజిక్. శామ్యూల్ యాబీ కూడా మంచి బీజిఎం అదిరిపోయింది. నీ బీజిఎం సెకండ్ హాఫ్లో బైక్ మీద నీ సీన్స్ అసలు అది భలే బీజిఎం భయ్యా.
ఆ బీజిఎం మను క్యారెక్టర్ కూడా పడలే, నీ క్యారెక్టర్ పడింది. అవును కదా, అది రెండు ఇంటర్ కట్స్ కదా. రైట్ ఇంటర్ కట్స్, బట్ అది రెండు టెన్షన్. బట్ చేంజ్ ఓవర్ కూడా. కానీ అదే భాను వచ్చి కొంచెం కాంప్లికేటెడ్ క్యారెక్టర్. అది దాన్ని ఏమంటారు, ఇప్పుడు శివ నేను చేసిన రోజు ఆడు ఎక్స్ట్రోవర్ట్, వాడు ఇష్టానికి ఏదన్నా మాట్లాడతాడు. వీడు ఏంటంటే కొంచెం కంపోజ్డ్ ఉంటాడు, అండ్ డిఫరెంట్ షేడ్స్ ఉన్నాయి కదా ఈ క్యారెక్టర్లో. మరి అది ఎట్లా తీసుకున్నచ్చు? ఎక్కువ మాట్లాడి ఇచ్చేసేది కాదు కదా క్యారెక్టర్. మాట్లాడి చేసేది కాదు, ఉన్నాయి కూడా మాటలు, బట్ నో అట్లా లేదని కదా నేను అంటుంది. ఎంత ఎమోషనల్ టర్మాయిల్ ఉన్నా వీడు ఎక్స్ప్లిసిట్గా చెప్పడు కదా బయటికి అంత ఇదిగా. బట్ వాడు ఇది చేస్తూ ఉంటాడు. ఏం చెప్పచ్చు, సేమ్ థింగ్ ఇప్పుడు హీరోయిన్కి ఎట్లయితే కళ్ళతోటి చేయాలి అంటుందో, చెప్పాలా, సారీ, ఐ థింక్ నాది కూడా ఇట్ కమ్స్ అవుట్ ఆఫ్ మై ఫేస్ మోస్ట్లీ. డైలాగ్స్లో ఎక్కువ కాకుండా ఫేస్లో ఇది. అండ్ ఇంకోటి ఏంటంటే పక్కన మన సపోర్టింగ్ క్యారెక్టర్స్ అందరూ మాట్లాడుతుంటారు కదా, ఒక విషయం జరిగితే దాని గురించి ఎవ్రీబడి ఈస్ పుట్టింగ్ అవుట్ ది ఇన్ఫర్మేషన్, స్టోరీ అలా కూడా ముందరికి వెళ్తుంది. అందుకని కూడా మన సినిమాలో ఇలా నో ఊరికే ఉంది ఈ క్యారెక్టర్ అన్నట్టు ఏది లేదు. ఉన్న 8-9 క్యారెక్టర్స్ బ్యూటిఫుల్ క్యారెక్టర్స్ మొత్తం. దీనిలో అందరికీ మంచి రోల్ ఉంది. ఏ ఒక్కళ్ళు కూడా సినిమాలో లేకపోయినా కూడా స్టోరీ పూర్తి కాదు.